ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా రూపా, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి కడుక్కుంటే పోతుంది. దానికి నువ్వు తోడవటం ఎందుకు? కాళ్ళ మీద కూడా పడ్డట్టుంది. తుడువు రూపా. ఆగండి. రాజు, నేను తుడవకపోతే ఆవిడ తుడవాలి. ఆవిడ తుడవకపోతే ఈవిడ వదిలేలా లేదు. పర్వాలేదు రాజు, మనం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చున్నంత మాత్రాన మన స్థాయి ఏం పడిపోదు. రూపా, చూసావా తమ్ముడు, ఆ ముత్యాలు చేసిన తప్పుని కవర్ చేయడానికి మన రూప సేవలు చేస్తోంది తమ్ముడు. రూప సేవలు చేస్తున్నా కనీసం వాళ్ళు ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇలాంటి వాళ్ళ తమ్ముడు నువ్వు నెత్తిన పెట్టుకుని ఊరెగుతున్నావు. రూపా పైకిలే. ఇంటికొచ్చిన అతిథుల్ని అవమానపరిచామని బయట తెలిస్తే మన ఇంటి పరువు పోయేది. కానీ నువ్వు అలా చేయకుండా ఇలా చేసి వాళ్ళ గౌరవాన్ని కాపాడి మన ఇంటి పరువుని నిలబెట్టావమ్మా. వెరీ గుడ్ రూపా. అదేంటి తమ్ముడు అలా మాట్లాడతావు? అక్క, ఇంటికొచ్చిన గెస్ట్లు అవమానంగా ఫీల్ అవడం కంటే గౌరవంగా ఫీల్ అవడం మంచిదక్క. మన ఇంట్లో తప్పు జరిగినప్పుడు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని అడుగుతూ కూర్చోవడం కంటే మన ఇంట్లో జరిగిన తప్పుని మన ఇంట్లో మనిషి సరిదిద్దడం మనకే గౌరవం అక్క. ఆ విషయంలో రూప ఎప్పుడు నా గౌరవాన్ని కాపాడుతూనే ఉంటుంది. రూపాన్ని చూస్తుంటే నాకు గర్వంగా ఉందక్క. అమ్మా, మీకు జరిగిన అసౌకర్యానికి నేను బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. అయ్యో అయ్యో అక్క, జ్యూస్ ఏదో పొరపాటున పడిపోయి ఉండొచ్చు, వదిలేసే. ముత్యాలు కూడా ఒక రకంగా ఇంటికి గెస్ట్ అక్క. అనవసరంగా చిన్న విషయాన్ని చాలా పెద్ద చేస్తున్నావు. శాంతి పూజ జరగబోతుంది. అందరం ప్రశాంతంగా పూజలో పాల్గొందాం. చంద్ర అన్నయ్య, అన్ని ఏర్పాట్లు అయ్యాయా? అయ్యాయి. పంతులు గారు వచ్చారా? వచ్చారన్నయ్య. పదండి, స్టార్ట్ చేద్దాం. రామ్మ రూపా, రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.